మెడగాయాలు. రోడ్డు ప్రమాదం. మెడగాయాలు అరుదు. నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య, మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు. హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు. రోడ్డు ప్రమాదం. భుజాలు, చేతులపై రాపిడులు, రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య. చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు. హత్య వైపు మొగ్గు చూపుతుంది. రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి. వేడి గాయం. రోడ్డు ప్రమాదం. రాపిడి వల్ల ఉపరితల గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య. లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు. హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు. గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. రెండు వైపులా తలగాయాలు, బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తాయి. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది. తొడపై లోతైన వేడిగాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు రాపిడిలు, తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి, కానీ మెడగాయాలు, రక్షణ గాయాలు, లోతైన వేడిగాయం హత్యను బలంగా సూచిస్తాయి. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ, రెండవ పోస్ట్మార్టం, సీన్ రిక్రియేషన్ అవసరం, కానీ గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది. ఇది అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద పిఎం రిపోర్ట్. అక్కడ దాకా మీ పిఎం రిపోర్ట్ చూశాను. కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పి పంపిస్తాను. ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలా వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలాగే అలాగ వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చింది, బండి మళ్ళీ ఎనిమిది పడిపోయింది. అదే కదా ఆయన చెప్పింది. కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలా గురుగుతున్న తర్వాత మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు. అది చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేశాను. గ్రాక్ దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకపోయారు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. చూశానండి, అది నేను నా దగ్గర ఉంది. నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు, కానీ అది అది నేను చూశాను. ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని. దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను. అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా? వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు వరకు? వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి కదా సార్. ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు,
ఇంకో 2 పాపలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి. అంటే అలాంటి బయట ఇప్పుడు సోషల్ మీడియాలో టీవీలో హర్ష్ కుమార్ హత్య చేశారని కరుణాకర్ ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు పోలీస్ కేసు పెట్టారు. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? సోషల్ మీడియాలో టీవీలో కూడా వస్తుంది కదా, సోషల్ మీడియాలో ఎవరతను? ఆయన శివశక్తి అనేది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదండి, ఎంపీయా? ఆయన ఆయన సపోర్టర్ అంతే. అంటే ఏమన్నా పదవి ఉందా? పదవి ఉందా అంటే సోషల్ మీడియా డైరెక్ట్ అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా కాదు కాదు అది కాదు సార్, ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయన 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 ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు, అది కాదండి. మీరు పలానా ఓడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడంటే, పలానా ఓటు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డును అది కాదు సార్, అది కాదు సార్. రోడ్డు మీద బోల్డ్ మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ పత్తి కొడుకు నేనెందుకు సమాజం బచ్చగాళ్ళకి. సుకుమార్ చేస్తున్న ఈ పోరాటం న్యాయపద్ధతి ఉంటే కోర్టులో తెలుసుకోవాలి. పదే మీడియాకి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని మరింత ఆందోళన గురి చేస్తున్నారు. మీరేనండి అస్తమానం చెప్పించింది, మీ మీడియా. మీరు చేస్తున్న పోరాటం నేను చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను తప్పితే పోలీసులు అడుగుతున్న దానికి తందాన తాన అంటూ మీ మీడియాలాగా వీడియో రిలీజ్ చేసి తర్వాత కొన్ని మీడియా సంస్థలు క్షమాపణ చెప్పి మళ్ళీ వినండి. మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఓపిక ఉండాలి. బిగ్ టీవీ వారు 99 టీవీ వారు ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసి మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పినప్పుడు మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, మేం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చిందంటే. మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలేరు అవడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీని. మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం కృషించిపోయింది. తాగుబోతు కింద సృష్టించినందుకు, ఇలా చేసినందుకు. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందండి మీడియా. ఇప్పుడు మాట్లాడండి మీరు. ఎస్పీ గారిని ఐజీ గారిని కూడా మీకు అదే ఎక్కువగానే అడిగిన ఆ రోజుని, మరి మీరేమి అడగట్లేదు. మీరు అక్కడ చెప్తున్నారన్నారు. ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తాను. ఆయన సమాధానం చెప్పినామండి సార్. 99 టీవీ వారు మీరు చెప్పండి, అడగండి. అప్పుడు ఎస్పీ గారిని కూడా మీరు అడిగిన సందేహాలే, ఊర్లోనే అదే పోయింది, దుమ్ము పోయింది, అవన్నీ మొదట్లోనే. అంటే మీరు ఏమి అడగట్లేదు, మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారు మీరు. అది కానీ మీరు అడిగారు సార్, నేను చూశాను. మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని, ముఖ్యంగా మా సన్నీ కూడా అప్రిషియేట్ చేశాడు. కానీ మీరు అడుగుతున్నారు. నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా సంస్థలు